వ్రతము అంటే నోముని ఇవన్నీ వ్రతం అని పేరు పెట్టుకుని చేస్తుంటారు కదా మీరు. అందరూ మా తల్లి వదిలిపెట్టి బాగా చేస్తారు. వ్రతం అంటే ఏంటి అసలు? వేద సిద్ధాంతముల యొక్క అనుసరణీయమైన పద్ధతులను అనుసరించడానికి పూనిక, అది వ్రతం. అంటే ఒక మంచి పని. ఆ మంచి పని ఎట్లా ఉండాలి? దయానందులు వారు మంచి పని ఎట్లా ఉండాలని చెప్పారు? ప్రతి వ్యక్తియు తన ఉన్నతితోనే అది నా స్వామిని ఎవరన్నా ఉంటారమ్మా ఇటు చెప్పేవాడు. నా పొట్ట నింపో, నన్ను పెద్దాన్ని చెయ్యో, ఇదే గోళ. ఎక్కడ ఏది చూసినా ఇదే గోళ. మీరు చూడండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి. ఏం బాగు చేయటమో నాకు అర్థం కాదు. వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణ. దక్షిణ శ్రద్ధ మాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే. ఇప్పుడు మనం ఇందులో ఏ నెలలో ఉన్నాం? శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో ఇది చాలా జాగ్రత్తగా చెవులు పెద్ద చేసుకుని రావాలన్నాడు. ఈ వ్రతాలలో ఒక భాగం ఇది ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో జాగ్రత్తగా ఇటు రావాలి, ఎక్కడ మాట పోతుందోనని. శ్రవణం వింటాం. ముందు వినందే మనకు తెలియదు కదా. అందుకనే భగవంతుడు వినిపించడం కోసమే మనకి ముందు చక్కగా లాలన చేస్తూ, ఓ బిడ్డలారా, ఓ కన్నులారా అని అంటూ ఆయన ఏం చేస్తున్నాడు? మనని మాతాపుత్ర మాతాపుత్రికల్లాగా మనం చూస్తున్నాడు. ఆయన చూసి మనకి సందేశాలన్నీ ఇస్తున్నాడు. ఇస్తే మనం ఎక్కడ మనకి మర్చిపోతామని ప్రశ్నలు కూడా వేస్తున్నారు. వేదంలో ఏముందంటే నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే ప్రశ్నలు ఉన్నాయి. భగవంతుడు ఏం చేశాడు? ఎవరికి ప్రశ్నలు వేశాడు? ప్రశ్నలు ఎవరికి? మనుష్యులకు. ప్రశ్నలు అనేవి మనుష్యులకు. ప్రశ్నలో నుంచే ఏం పుట్టాలి? అందుకే అన్నారు తం పృచ్చత స జగామ స వేద స చికిత్వ మీయతే నిమీయతే తస్మిన్ సంతి ప్రశిక్షత తస్మిన్ నిశ్చయ అని వేదమంత్రం ఉంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. భగవంతుడు ఉన్న చోట ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అదే వేదం. నీ వేదం ఎక్కడుంది? నీలోనే ఉంది. నీకు ప్రశ్న వచ్చింది, వేదాన్ని అడగాలి. అంటే నువ్వు ప్రశ్న వేసుకోవాలి, తర్కం చెయ్యాలి. దేవుడి గురించి తర్కం చేయడం పాపం అని చెప్పేవాడు ఉన్నారు ఇవాళ. అమ్మో నమ్మి చెయ్యాలి కానీ తర్కం చేయకూడదు నాయన అని పెద్దలు చెబుతారు. అసలు ధర్మం బయటపడేది ఎప్పుడు? తర్కేనాను సంధత్తే సద్ధర్మం. తర్క వితర్కముల చేత సత్యాన్ని బయటికి లాక్కొచ్చి సత్యాన్ని ధరించడం మన బాధ్యత. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం రోజు? గుహత గుహ్యం తమో వియాత విశ్వమత్రిణం జ్యోతిష్కర్త యదుష్మసి. చెప్పాను కదా నేను, మనం మొదటి చెబుతున్నాం, దాని గురించి చెప్పుకుంటున్నాం. జ్యోతి, ఎన్ని జ్యోతులు ఉన్నాయి లోకంలో? లోకంలో ఎన్ని జ్యోతులు ఉన్నాయి? జ్యోతులు 2 జ్యోతులు ఉన్నాయి. అది వెలిగిస్తే వెలుగుతుంది ప్రపంచం అంతా. ప్రకృతి వెలగదు, వెలిగించాడు. ప్రమిద అక్కడ ఉంది, వెలిగిస్తే వెలుగుతుంది, వెలిగించకపోతే వెలగదు. ఇది ప్రకృతి ధర్మం.
అందుకని ఇద్దరు జ్యోతులు ఉన్నారు. ఒక జ్యోతి ఇందులో సంసారం అని చెప్పిన, సంసారంలో అనేటువంటి సముద్రం అంటే సంసారం. ఏకక సముద్ర సముద్రం ఆవివేశ విశ్వం భువనం విచష్టే తం పాకేన మనసా పశ్యమంతిత తం మాతారేళి సాహూరేళి మాతరం. ఆ ప్రకృతి మాట ఒడిలో ఇమిడిపోయాడు. ఆ తల్లి వదిలిపెట్టారు. దానిలో ఉన్న శక్తులు ఎవరన్నీ, దానిలో జడశక్తి తప్ప దానిలో ఏం లేదు, అన్ని భగవంతుడి శక్తులే. అదేం చేస్తుంది, వీళ్ళు వాటేస్తుంది. ఇప్పుడు వీడేమో ఆ గుహలో ఇరుక్కుపోయాడు, ఆ తల్లి ఒడిలో ఇరుక్కుపోయాడు. ఇవన్నీ ఏమున్నాయి, శరీరం ఉంది, అయితే దాన్ని అన్నమయ కోశం అని చెప్పుకున్నాం. రెండోది ప్రాణమయ కోశం, మూడోది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ కోశం. ఇట్లా ఈ కోశాలు, ఈ కోశాలలో ఎక్కడో అడుగులు పడిపోయి ఉన్నాడు. వీడు ప్రకాశవంతుడే, కానీ ప్రకాశాన్ని తీసుకొచ్చి ఎప్పుడైనా సరే జ్యోతి ఎక్కడ ఉంటుందో, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్రకాశం ఏర్పుంటుందో దానిలో ఏముంటుంది, ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాలి, ఏముంటుంది, కర్త కూడా ఉండాలి. అవుతాడు, పని కూడా ఉంటుంది. అందుకని రెండు రెక్కలని చెప్పాం కదా, ఒకటి జ్ఞానము, ఒకటి పని, ఒకటి స్థూలము, ఒకటి సూక్ష్మము. ఇట్లా అన్ని విరుద్ధమైనటువంటి రెండు రెక్కలు. అందుకని ఒక రెక్క అటు పోయినప్పుడు ఒక రెక్క ఇటు వస్తుంది, ఇటు పోయినప్పుడు అటు, అప్పుడు ఎగరడం జరుగుతుంది, ప్రయాణం జరుగుతుంది. అట్లా ప్రయాణంలో ఉన్నాం మనం. ఉండి ఉండి కాబట్టి ఏం చేసాం, ఈ కోశాలు వెళ్ళిపోయాం. ఈ దేహంలో ఈ కోశాలు చాలా జాగ్రత్తగా మనం వీటి నుంచి మెల్లగా, ఇవి లేకుండా మళ్ళీ లేదు అవకాశం, చూడండి మీరు. అందుకని ఈ కోశాలు లేకుండా ఈ శరీరం ఉండడానికి వీల్లేదు. ఈ శరీరాల్లో నుంచి దాన్ని మెల్లిగా వీటినన్నిటినీ నీ స్వాధీనంలోకి తెచ్చుకొని, దేంతో తెచ్చుకుంటావు స్వాధీనంలోకి, నువ్వు అందులో ఇరుక్కుపోయావని తెలియాలి కదా నీకు, అందులో ఇరుక్కుపోయావని నీకు తెలియాలి కదా. తెలియాలంటే అంటే ఎవరు చెప్పారు, నువ్వు అందులో ఇరుక్కుపోయావని అయినా నీ తండ్రి చెబుతున్నాడు, వేదం చెబుతుంది. ఇప్పుడు అందులో నుంచి మనం బయటికి రావాలి. అందుకని అన్నమయ కోశాన్ని, శరీరానికేమో తప్పదు, అది ఉంటేనే శరీరము. ఇదంతా అన్నము, తొక్కు మొదలు చొక్కలం వరకు లేకపోతే శోణితం వరకు అదే పని చేస్తుంది, అదే అయి ఉన్నది. అందుకని దీన్ని మనం ఏం చేయాలి, ఈ శరీరాన్ని మనకు అనుకూలంగా ఉండటానికి కావలసిన విధమైన ఆహార పానీయాలు స్వీకరించాలి. మనం అనుకుంటున్నాం రోజు. తర్వాత ఇక్కడ రెండవది ఏంటి, ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశమేమో అసలు ఆకలి గుర్తించేది అదే, అన్ని రకాలుగా శరీరం అంతా వ్యాపించేది అంతా కూడా ఈ శక్తులన్నీ తయారు చేసేది అదే. అలాంటి మరి ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి, ఈ మనోమయ కోసం ఈ రెంటిని కనుక జయించామంటే తగ్గిన పెద్ద సమస్య కాదు. అసలు ముందు ఈ రెండు మీద ఆధారపడి ప్రాణాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. ప్రాణాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. ఎందుకు ప్రాణాన్ని మన చేతిలో ఎందుకు పెట్టుకోవాలి? ప్రాణం కనుక దాని ఇష్టం వచ్చినట్టు మామూలుగా పనిచేస్తుంటే మనసు దాని ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది, దానికి కంట్రోల్ లేదు. అందుకని దీన్ని మనం పట్టుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి. ఇది ఒక్కటే మన చేతిలో ఉన్న అవకాశం. దానికే మనకి మహా మేధావులు అందరూ కూడా స్వానుభవంతో చెప్పిన, పతంజలి మహర్షి చెప్పిన సూత్రాలు అనేకంగా మనకి చెప్పి ఉన్నారు. వాటిని రోజు అనుసరింపజేస్తున్నారు. తర్వాత శరీరం కూడా మళ్ళీ దానికి అనుకూలంగా మారడానికి వీలుగా అన్ని ఆసనాలు, ప్రాణాయామము ఇవన్నీ చేయిస్తున్నారు. దేనికోసం ఈ రెండు? మనస్సును పట్టుకోండి. ఈ మనస్సు అనేదేమో మధ్యమ పరిమాణం. ఎవరికి ఎంత శరీరం ఉందో, ఏ ప్రాణికి ఎంత శరీరం ఉన్నదో అంత శరీరము వ్యాపించి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ
ఎక్కడ ఏది కాస్త టచ్ అయినా వెంటనే తెలియజేస్తుంటున్నారు. దాన్ని ఏం చేసుకోవాలో పరిష్కారం ఈ జ్యోతి అనేవాడు దాన్ని నిర్ణయించుకుని ఏ అవయవాన్ని దాని దగ్గరికి పంపాలో దాన్ని పంపించేస్తే ఆ విధానాలు వాడు అనుసరించుకుంటూ ఉంటాడు. ఇది జరిగేటువంటి సన్నివేశం, అది అందరికీ తెలిసింది. అందువలన ఈ మనస్సు అనేది ఇంత వేగమైనటువంటి మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే ప్రాణాన్ని కంట్రోల్ చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ప్రాణం పని ప్రాణం చేస్తుంటే మనసు పని మనసు చేస్తుంది. మనసుకి ఏమని పేరు? ఈ ప్రాణానికి ఏమని పేరు? యమధర్మరాజు అని పేరు. ఎవరికి? ప్రాణానికి. చిత్రగుప్తుడు ఎవరికి పేరు? మనస్సుకి. అంటే మన చిత్తాంతి ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. యమధర్మరాజు వాడి ఆజ్ఞ ప్రకారంగా ఈ చిత్తం పనిచేస్తూ ఉంటుంది. అందుకని వాడి చిత్తంలో ఏది ఇక్కడ రాయటానికి వీలు లేకుండా ఉండేవి మనం చెయ్యాలి. అది చిత్రగుప్తుడు రాసే చిట్టా ఏదైతే ఉందో ఆ గీత పడకుండా చేయాలి. అది చెయ్యాలి పనులు, కానీ అక్కడ గీత పెట్టే పని లేకుండా చేయాలి. దానినే ఏమంటారు? దాన్ని కర్మ, నిష్కామ కర్మ అంటారు. ఏమంటారు? పని చెయ్యాలి, గీత పడకుండా చేయాలి. దాన్ని నిష్కామ కర్మ అంటారు. ఏమిటా నిష్కామ కర్మలు? ఇప్పుడు యజ్ఞం చేశారు, అక్కడ పడుద్దా? రెండు రకాలుగా ఉంది యజ్ఞం చేసే వాటిలో. కోరికతో చేస్తేనేమో అక్కడ ఇది పడుతుంది, గీత పడుతుంది. కోరికతో చెయ్యకుండా నా బాధ్యత అని చేస్తే అప్పుడు గీత పడుతుంది. లెక్క లేదు అక్కడ. బాధ్యత అని చెయ్యాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, చెయ్యి. ఎవరికి లాభం చేస్తే నాకేమైనా లాభమా చెప్పినాడికి? మరి ఎవరికి లాభం? నీకే లాభం, నీకోసమే చెప్పాడు. అందుకని మన అభిప్రాయాలన్నీ కలిపి అందులో జోడిస్తే పెద్ద గీతలు ఉంటాయి, చిన్న గీతలు ఉంటాయి, గీతలు లేకుండా కూడా ఉండొచ్చు. నా బాధ్యత అనుకుని చేస్తే గీత పడదు. అందుకని చెయ్యి. ఈ ఉపాయాలన్నిటినీ ముందు మనం చేసుకోవాలంటే ముందు ఏం యజ్ఞం చేయాలి? ముందు ఏమని చెప్పాడు? పంచమహాయజ్ఞాల మొదటిది బ్రహ్మయజ్ఞం. ఈ బ్రహ్మయజ్ఞం చేస్తే ఏమైనా గీత పడుతుందా? గీత పడకుండా ఆలోచనలు వస్తాయండి. అందులో బ్రహ్మయజ్ఞం చేస్తే గీత పడకుండా ఉండే ఆలోచనలు వస్తాయి. మనకి నువ్వు అడగకుండానే అద్భుతమైనటువంటి మహిమలు వస్తాయి. ఋషయో దీర్ఘ సంజత్వాత్ ప్రజ్ఞ యశస్సు కీర్తించ ఎన్ని వస్తాయి. అది చెయ్యాలి ముందు. అది చాలా చాలా అసలు నిన్ను ప్రగతిశీలత వైపున ఆర్య సామాజికుడు అంటే ప్రగతిశీలుడు అని కదా అర్థం. ప్రగతిశీలుడు అవ్వాలంటే ఏం చేయాలి ముందు? ఇది చాలా, ఇది లేకుండా లేదు అసలు. ఊరికి చేస్తాం మనం కూడా. గాయత్రి మంత్రం ఎన్నిసార్లు? 108 సార్లు అండి. నేను అనేది ఏంటంటే ఒక్కసారి చేయండి చూద్దాం. అసలు ఒక్కసారి చేయండి. కూర్చుని ఎంతసేపు చేస్తున్నావు నువ్వు అనుష ఆ రోజు? ఒక్కసారి చేయి చాలు. ఎట్లా? మనసును జోడించి ఏదైనా మనసు లేకుండా చేయడు. మనసులోనే ఏ భావంతో చేయాలి అది. ఓమని గురించి చేస్తేనే మనకి సమయం రాదు. నేను 104 సార్లు 110 సార్లు చేశాను, 150. గాయత్రి మంత్రం తెగ ఉద్దేశా 1000 సార్లు చేశా, సహస్ర గాయత్రి చేశా. ఏంటిది?
అసలు ఓముల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆయనేమో ఓ మహాత్మం పెట్టుకుని ఒకటే పడుతున్నాడు పాపం. ఓం మన అందరా ఆ ఓం మన అండిరా. ఏంటి ఓం అంటే? ముందు అసలు మనకి దాని భావమే లేదు అసలు. ఓం అంటే ఏంటి? వివరాలు చెప్పండి ఒక్కడు. ఏంటో అట్లా ఎవరో ఒక్కొక్కళ్ళు అల్పా చెబుతున్నారు. అసలు ఆ భావమే లేదు మనతో. మొదలు పెడతాం. ఎందుకట్లా అనుకున్నారు మీరు? వేదం చెప్పింది మీరు అన్నారు, అంతేనా? దానికి డెఫినేషన్ ఏంటి? అదే రక్షించేవాడు. ఎందుకు వాడు రక్షించాలి నిన్ను? ఎందుకు వాడు రక్షించేది? అసలు వాడు ఎందుకు రక్షిస్తాడు? వాడు పని ఇదేనా? నేను రక్షించడం భక్షించడం ఆ పని వాడిది. అల్పజ్ఞుడైతే నీ జ్ఞానం పెంచుకో. చదువుతున్నాడుగా, ప్రమేయం చేస్తే జ్ఞానం పెరుగుద్దని. పెంచుకో, నీ జ్ఞానం నువ్వు పెంచుకో. నాకేం సంబంధం అయ్యా? తండ్రి అయితే రక్షించాలా? అబ్బా, మీరు తండ్రి మాటకి రక్షించుకునే పరిస్థితుల్లో ఉన్నారు నాయన. మీరే రక్షిస్తామంటే లోకాంతాన్ని మేమే రక్షిస్తాం, గొడుగు పెడతాం, రక్షిస్తామని ఇప్పుడే బయలుదేరుతున్నారు. ఇంత పిల్లాడి దగ్గర నుంచి చేతిలో వైకుంఠ కృష్ణుడు నోరు తెరిచి కనపడిందంట. వీడు చేతుల్లోనే చూపిస్తున్నారు లోకాలు. ఎవరు గొప్ప? కృష్ణుడు గొప్ప, వీడు గొప్ప? ఆలోచించండి. అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా ఒక భావస్ఫూర్తితో చేయాలి. రక్షకుడు కరెక్టే, అవతీతి ఓం రక్షకుడు కరెక్టే. ఎట్ట రక్షకుడు? ఎవరి వలన నేను ఈ జన్మలోకి వచ్చాను, ఎవడు నాకు ఈ జన్మనిచ్చింది, ఎవడు పంపాడు, ఎవడు ఎన్ని చెప్పి ఇవి చేసుకోమన్నాడు, చేసుకుంటే ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు చెప్పాడే, ఆ గుహలో దాక్కున్నాడే వాడి వెలుగు రావాలి బయటికి. ఇవన్నీ అడ్డం వచ్చినాయి. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, ఇవన్నీ మనోమయ కోసం, విజ్ఞానమయ, ఇవన్నీ అడ్డం ఉన్నాయి. అది రాటల్లో బయటికి తోసుకుని రావాలి. దాన్ని తోసుకుని రావాలంటే ఈ చలిటి జ్ఞానము అందులో ఉంది. ఒక జ్ఞానం కాదు అది, దేవుడి గురించి జ్ఞానం కాదు. అందుకని కూడా ప్రాణాయామంలో నేను చెప్పాను మంత్రం, ప్రాణాయామ దహేర్దోష ధారణాభ్యక్ష కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గాతో ధ్యానేన అనీశ్వరం కూడా. ఈశ్వరుడు కాని వస్తువును కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈశ్వరుడు కాని విషయాలు ఏమున్నాయండి? అది జీవుడి గురించి జీవుడికే తెలియదు. నిన్ను గురించి నీకు తెలియదు. నేను బయలుదేరాను పొందుదామని. అసలు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలియాలి కదా. అందుకని భగవంతుడే చెప్తున్నాడు, వర్షమోస్తు సమానముంచతామివ సూర్య ఇమం తమ అభిచిష్టాం యో మా కక్షణాభిదాసతి. నాతో సమానుడైన వాడు ఎవడూ లేడు, నేనే మొదటివాణ్ణి, నేనే ఏదైనా చేయగలను అని ధీమాదిస్తున్నాడు నీకు. అహమితి పితు పరిమేధామృతస్య జగ్రభ అహం సూర్య యువాచని. నేను సూర్య సమానంని, నన్ను ఎదుర్కొనేవాడు ఎవడనుంటే రండిరా ముందుకి అంటున్నాడు. అనిపిస్తున్నాడు దేవుడు కొడుకు చేత అనిపిస్తున్నాడు. నీకంత శక్తి ఉంది నాయన, నీకంత శక్తి ఉంది నాయన ఓ గోడ పెడుతున్నాడు. ఏమయ్యా నీ గోడ నాకెందుకు, నా పని ఏదో నన్ను చూసుకొని అంటున్నాడు. కొద్ది ఊపులు అన్నమయ కోసమే సరిపోతాడు. అదే తీరికెక్కిపోతుంది అన్నం పొట్ట కోసం. అందుకనే యావత్ స్వస్థమిదం ఆయువు 100 వత్సరములు అందు సగంబు గతించే నిద్రచే. అందు సగంబు గతించే అయిపోయింది. ఆయువు 100 అందు సగంబు గతించే
విజ్ఞానాన్ని పొట్ట కోసం తిరగడం. అందులోనే మళ్ళీ ఇంకొక భాగం ఉంది, ఈ రోగాలు రొట్లు వీటి భాగం. ఇవన్నీ కలిపి పోతే ఆయువు చలం తగుట ప్రాణుల చెట్లు సుఖము చేకును. మొత్తం కలిపినా కూడా 4-5 సంవత్సరాలు అవుతుందండి. మన జీవితంలో మిగిలేది 4 సంవత్సరాల లోపే. మరి పంప తగలబడుతుంది, వచ్చి పడింది, తెల్లబడిపోయింది, ముసలాళ్ళం అయిపోయాము, పిలుస్తాడేమో. మృత్యోహ పదం యోపయంతే. మృత్యు పదం పెట్టి తన్ని పెట్టుకుని ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కడికి పుట్టిన వాడి దగ్గర నుంచి ఎవరికైనా సరే మృత్యు ఎక్కడుంది? మృత్యోహ పదం యోపయంతే. ప్రతరం జనానాః ఆప్యాయమానాః ప్రజాధనేన. నేను నాకు 80 ఏళ్ళు వచ్చినాయి, నన్ను ఆప్యాయ నేను చెబుతుంటేనే ఆప్యాయమానాః ప్రజాధనేన. ఇప్పుడు నాకు ఆప్యాయమైన మీరందరూ నాకు తోడు ఉంటే మృత్యువులో దగ్గరికి ఎందుకు వస్తుందంటారు? అసలు నాకు మీరందరూ బలం ఉంది కదా, అట్లాంటి బలం సంపాదించుకోవాలి. అందుకనే వివాహ వ్యవస్థలో చెప్పేటప్పుడు చెప్తాను తర్వాత. అట్లా పిల్ల జనంతో మీకు ఆనందంగా ఉండండి. మనవాళ్ళు ముది మనవాళ్ళు వీళ్ళందరితో ఆడుకుంటూ ఉంటే ఆ మృత్యు మన దగ్గర రాదు. ఆనందం ఇక్కడ మనకు ఉండాలి. ఏడుస్తుంది చావకూడదు. మనవాళ్ళతో ముని మనవాళ్ళతో భార్య పిల్లలు బంధువులు వీళ్ళందరితో మనం ఎట్టుండాలి? ఆప్యాయమానాః ప్రజాధనేన. ఇప్పుడు మీరందరూ నా నేను చెప్పాను కదా మొన్నే ఆశీర్వాదం ఇస్తున్నారని. మీరందరూ ఆశీర్వాదం ఇస్తున్నారు, నేను నాకెట్ట పెడతా? నన్ను ఎట్ట నొప్పుందని దానికి దమ్ము లేదు. అట్ట బ్రతకాలన్నా. విపచ్చితే కోమానాయకాయత మహీనా ధారాత్యంలో అర్షతి అజన్న జీర్ణామతి సర్పతి త్వచం అత్యోన క్రీడన్న సరదృషాహి. ఆటలు ఆడుకుంటూ పాము కనుక పక్షం ఎట్లా వదిలేస్తుందో అట్లా నేను వదిలేసుకుని నేను ఆటలు ఆడుకుని నేను వెళ్ళిపోవాలి. వాడిని కనుక్కునేది వాడు నాకు అట్లాంటి ఛాన్స్ ఇస్తాడు, ఇంక అనుమానం లేదు. దానికోసం ఇవన్నీ చేయాలి. ఏది చావకూడదు. అసలు అయినా నాకు అడుగుతాను, చావంటే భయమా లేకపోతే ఆహ్వానమా? ఏమండి ఆయు అసలు అంటే మృత్యు అంటే భయపడాలా ఆహ్వానించాలా? ఎందుకు? ఇంకో జన్మ వస్తుంది. ఎందుకయ్యా ఇంకో జన్మ? ఏదో లేనిపోయిన ఉండ జన్మంగా వస్తుంది, ఏది వస్తుందో తెలియకుండా ఇంకో జన్మ వస్తుందని సంతోషపడుతున్నావు. ఎంతకన్నా అజ్ఞానం ఉంటుందా? మృత్యువుని ఆహ్వానించాలండి. ఎందుకు? చెప్పే కదా, ఇయం కళ్యాణే జర మధ్యస్యామృతా గృహే యస్మై కృతాశయేసాయ చకార జజారసః. ముసం రైపోయి కర్ర పట్టుకుని అంటున్నాడే. ఎందుకు ఈ శరీరం? వాడు కన్నా క్రైస్తవులు చెబుతున్నారు, భూమిలో పాచేసిన తర్వాత వాళ్ళు తిరిగి అట్లాగే తిరుగుతారు. ఏమండు ఎట్టున్నారా? దేవుడు రోజు వచ్చినప్పుడంట అట్లాగే తిరుగుతారు. ఎట్లాగూ ముసలవాడయ్యి దొంగ శరీరంతో మళ్ళీ తిరుగుతాడండి. ఎందుకోడు? ఏం చేయను? పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు అట్లా రాకూడదు. మళ్ళీ ఎట్టుండాలి? నవనవలాడతా కేరెత్తర కొడుతూ అట్లాంటిగా మనకు రావాలి బిడ్డలు. అంతేగాని ముసలి ప్రకృతిలాగా మళ్ళీ లేచి వచ్చి ఏం చేసుకుంటాం వీళ్ళంతా కలిసి లోకంలో. అందుకని అదిపోతారు. అందుకని మనం ఎట్లా అంటే పాము కనుక కుబుసం ఎట్లా వదిలేస్తుందో అట్లా తొడుగులాగా పోవాలంటే ఈ అన్నమయ కోశం ఒకటి, రెండవది ప్రాణమయ కోశం ఒక పెద్ద సాధనం అండి. చెప్పాను ప్రాణమయ కోశం అంటే ఎవరని చెప్పాను? ప్రాణం అంటే యముడు విష్ణువు, విష్ణువే యముడు. యముడు వేరు కాదు, విష్ణువే యముడు. ఇవన్నీ
చూడండి, వాయువుకు సంబంధించినవన్నీ విష్ణువండి పోషించేదండి. వాయువుకు సంబంధించినవన్నీ కూడాను, నీటికి సంబంధించిందేమో నారాయణ. రోజు మనం గుర్తుపెట్టుకోండి, సృష్టిలో నారాయణ శక్తులన్నీ నీటిలోకి వచ్చారు. అందుకని చచ్చేటప్పుడు ఎవరిని గొంతులు ఏం పోతారు, నీళ్ళే పోతారు. ఏమంటూ మళ్ళీ బతుకుతాడని. తర్వాత పోయేటప్పుడు కూడా ఇంక శాంతం పోయాడు. ఆ రోజుల్లో వైద్యాలు సరిగా ఉండేవి కావుగా, అందుకని పోయేటప్పుడు కూడా అక్కడక్కడ దింపుడు కళ పెట్టి చెప్పులు ఆయన నారాయణ నారాయణ అంటా ఉంటారు. ఈడకి బతుకున్నప్పుడు చివరి దశల్లో నారాయణ చూపిస్తే నారాయణ అనలేదు కదంటే సగమన్న అంటే సగమన్న పుణ్యం వచ్చుద్దని ఈ తాడు వేస్తారు. నార తీసుకొచ్చి చూపిస్తే నార అని అంటాడేమో, నాన్న తాత అని నార తీసుకొచ్చి చూపించారు. చూపిస్తే అది పీసు కదా, అది పీసు కదా అంటున్నా అన్నాడంట. అసలు మన దగ్గర అయితే అన్ని చూస్తుంది. అందుకని ప్రతి వస్తువు నారాయణ, ప్రతి వస్తువు భగవత్ స్వరూపం. గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి శక్తి లేదు అసలు. ఇవన్నీ భగవంతుడు తన శక్తులనిచ్చి బిడ్డల కోసం ఎన్ని చెప్పాడండి, ఎన్ని ఇచ్చాడండి, ఎన్ని చేశాడండి. ప్రతి చూపు, ప్రతి చేష్ట. ఈ భూములు కూడా చూడండి, ఒకడు ఎర్రగా ఉంటారు, ఒకడు నల్లగా ఉంటారు, ఒకడు రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ భూమి ఎక్కడుంది, ఒక రకంగా ఉంది. ఎర్ర నేల ఉంది, నల్ల నేల ఉంది, గులకరాయి నేల ఉంది, సవిటి భూములు ఉన్నాయి, పిల్లగాల బొట్టరాడు సవిటి భూములు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి భూములు కూడా. అయితే ఏ భూమి అయినా సరే దానికి ఏం శక్తి ఉంది? ఏ భూమి అయినా సరే దానికి ఏ లాంటి శక్తి ఉంది? అది ఏమో శక్తి ఉంది, ఆకర్షణ శక్తి. అది మారదు. ఏ లోకంతరంలో అయినా సరేగా అబద్ధం తక్కువ ఎక్కువలు ఉంటాయి. కంపల్సరీ దానికి ఉండే శక్తి. అందుకనే లోకానికి మధ్యలో ఏముంటుంది? అంతరిక్షం. ఇప్పుడు మన ఆడంతా ఎక్కడ పెడుతున్నారు? వీటిని పరిశీలన చేయడానికి ఒక కేంద్రంగా పెట్టుకుంటున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి పోవడానికి ఒక కేంద్రం పెట్టుకుంటున్నారు. అక్కడ ఇల్లు పంపులు కూడా కడతారంట. రేపు ఈయన పైకి పోయినాక స్టాండర్డ్గా ఉండే పంపులు కట్టుకుంటారంట. అక్కడ పోవడానికి కావాల్సిన ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని పేర్లు చెప్పకపోతే వాళ్ళకి ఎట్టేస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు యంత్రాలతో వెళ్తున్నారు. ఆ రోజుల్లో ఋషులు ఏం చేశారు? దేంతో తెలుసుకున్నారు? ఈ ప్రాణాన్ని ప్రయోగించి, ప్రాణంతో పనిచేసేది ఏది? మనస్సు. ఆ మనస్సును పంపించి తెలుసుకున్నారు. ఇదేమో యంత్రయుగం, అదేమో అది మంత్రయుగం. ఋషులు మంత్రం ప్రయోగించుకున్నారు. మంత్రం అంటే ఆలోచనతో అక్కడికి దీంతో పంపారు. అక్కడ ఏముంది, ఆ రంగులు ఏంటి, ఏ రంగులో శుక్ర గ్రహం ఉంది, ఏ రంగులో ఈ గ్రహం ఉంది, ఇవన్నీ వాళ్ళు రాసి పెట్టారు మనకి వేదాలలో. మనకి దాంట్లో లేనిదంటూ అదేమంటే మీరంటే అన్ని వేదాల్లో ఉన్నాయి యథా అని ఎగతాళి. ఉన్న యథ అంటే చూస్తే తెలుస్తుంది. ఆయన అక్కడ కూర్చుని ఠా అంటే ఆయన కూర్చుని అక్కడ ఠా అంటే అవుతుంది. అది ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అందుకని ప్రతి దాన్ని సునిశ్చితంగా వేదాలు మనందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించి భగవంతుడు ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచారు. ఆయన అసలు ఏమీ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక గొప్ప రాసి మొత్తం మన ముందు పారబోశాడు. ప్రకృతి రూపంలో అన్ని శక్తులు ఇచ్చి నీ ముందు పడేశాడు. ఇది తెలియగలవాడు, ఎవడు తెలియగలవాడులో వాడల్లా దోసుకుంటున్నాడు. ఎవరు తెలియగలవాడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దాన్ని ప్రకృతిని దోసుకుంటున్నారు. అయ్యో మనం ఇవాళ తిన్నామే, అందులో వచ్చిందాన్ని తిన్నాం కాబట్టి దీనికి రుణపడి ఉన్నామని మనమేమో మరి దాన్ని పూర్తి చేయడానికి
తిన్న తర్వాత మళ్ళీ మలాలు వదులుతున్నాం, తిన్న తర్వాత అన్నీ చేస్తున్నాము, అన్ని మలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ భూమి మనకు వాతావరణానికి ఇబ్బందే కదా అందరికీ. అందుకని దానికి ఏం నేను విరుడుగా రోజు ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది వైజ్ఞానికుడు లక్షణం. వైజ్ఞానికుడు చేసే లక్షణం ఇది. నేను అమ్మాయి ఇంకా ముందు అనుకున్నట్టు రుణం గుర్తులకు యావత్ జీవే సుఖం జీవేది అనుకునే వాటికి ఏముండవు. అందుకని ఈ వివేకం గలవాడు తన వలన ఏమి నష్టం కలిగిందో మళ్ళీ తిరిగి ఏ రోజుకి ఆ రోజు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే మానవ జీవితం కాదు, ఏదైనా ఒక శరీరం వచ్చిందంటే కొన్ని పాపాలు చెయ్యక తప్పవు. ఆ పాపాలకి ఏ రోజుకి ఆ రోజు బ్యాలెన్స్ చేసుకోవాలి, విరుగుడు చేసుకోవాలి. చేసుకుంటూ వెళ్తుంటే చెప్పాను కదా, మనం చేసేటువంటి కర్మల యొక్క రసాలు ఏవైతే ఉన్నాయో ఆప్యాయమానాలు అందరితోనూ ఆప్యాయంగా పలకరించుకొని చక్కగా నవ్వుతూ మాట్లాడండి. ఏమైంది కొంపలట్టు గులట్టు మనగొడు తీసుకునేట్టు ఉంటాం ఎందుకు? హాయిగా నవ్వుతూ చక్కగా మాట్లాడండి, ఓపెన్గా ఉండండి, ఏ గొడవ లేదు. మనం ఎప్పుడైతే బిగ తీసుకున్నామో ఏదో ఉందో మొత్తానికి ఖచ్చితంగా చక్కగా నవ్వుతాం. చక్కగా అసలు ఆడపిల్లలకు నవ్వితే కాకపోతే ఏంటంటే అనకూడదు, కానీ చక్కగా చిరునవ్వు దేవి ద్వారం ఇంటికి వెళ్ళాము అంటే ఆమె నవ్వుతూ పలకరిస్తే ఆహా ఏమి సంతోషం, ఏమి ఆనందము, ఏమి దేవతల ద్వారం అది. ఇంటికి పిల్లలు దీపం ఇట్లాంటివి అనేకం ఉన్నాయి కదా మనకు తెలిసినవి. అందుకని ఈ అన్నమయ కోశాన్ని, ఈ ప్రాణమయ కోసం చెప్పాను కదా, ప్రాణం ఎట్లా వాడుకోవాలని రోజు అది ఏం చేస్తుంది, మన శరీర రక్షణకు కావాల్సినవన్నీ చేస్తాం. శరీర భద్రతకి అలాగే మనసు యొక్క నిశ్చలతకి అన్నిటికీ సాధనం మధ్యలో ఉంది. ఇటు శరీరానికి అటు మనస్సుకి మధ్యలో ఉంది. రెంటికి ఉపయోగపడుతుంది. అందుకనే మనం ప్రాణాయామ మంత్రాలు ఇవన్నీ రోజు శరీరం దేవైర్దత్తేన మణిన జంగిడేన మయోభువ కిష్కిందం సర్వ రక్షాల్సి వ్యాయామే సహామది. ఇదే వజ్రతుల్యంగా తయారు చేసుకోవడానికి రోజు వ్యాయామం చెయ్యండి. ఆడవాళ్ళు ఉన్నారంటే రోజు పొద్దున్నే లేచి కళ్ళాన్ని ముగ్గురు పెట్టి ఆ నడువులు వస్తుంటే వడ్రాణాలు అవసరంలా, లేకపోతే నడువులు వచ్చుద్ది వడ్రాణం కావాలని అడుగుతారు. ఆయనేమో నేను జాలేనే అంటాడు, వేరే చెప్తేనే ఒప్పుకోడు మీరు. అందుకని ఇట్లాంటివన్నీ మనకు అవి లేకుండా ఉంచుకునే మార్గాలు చూసుకోవాలి. అన్ని చోట్ల బాధలు ఉంటాయండి. బాధ వచ్చింది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే బాధ కలిగింది అంటే అక్కడ ఏముంది, అపానం ఉంది. అపానం గుర్తుపెట్టు, అపానం. పొద్దున మన మిత్రుడు గారి ఇంటికి వెళ్తే మా మారికాళ్ళు ఇవన్నీ అది నీళ్ళలో పెడతారు. కాళ్ళు కొంచెంసేపు ఉప్పు నీళ్ళలోనే ఇందులోనే పెడతారు. వాడు కొంచెం సేపు కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళలో పెడితే ఆ నిప్పంతా లాగేస్తుంది. ఇట్లాంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకోండి. ఆయుర్వేదం డాక్టర్లు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఊరికే అందరికీ చెప్పాలి. వైద్యం కూడా ఈ వేదంలో ఒక భాగం, ఉపవేదం. అది ప్రజలని మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అంటే అది హోమియో డాక్టర్ గారు అక్కడ ఉన్నారు. ఆయన కూడా అది ఏదో హోమియో నేను కూడా కొన్ని ప్రతి చోటకి వెళ్ళినప్పుడు చిన్న ఇస్తూ వాళ్ళని చాలా ఆనందపరిచేవాడు. అట్లా అది కూడా మనం ఒక భాగం చేసుకోవాలి. పూర్వకాలంలో మన బ్రాహ్మణులు అదే చేసేవారు. ఎవరికి ఏదొచ్చినా సరే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి, అందుకని వీళ్ళేమో వాళ్ళ పండిన ఏరియాలో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన చేయించేవారు. అంతటి అటాచ్మెంట్ ఉండేది. మన బ్రాహ్మణులు అంత సేవ చేసేవాళ్ళు ప్రజల కోసం. ఇప్పుడు అది లేదు, అన్ని కమర్షియల్. ఎంత ఇస్తే నేను ఇంటికి రావాలి, ఎంత ఇస్తే నేను రావాలి, ఈ పనికింత అన్ని బోర్డులు పెట్టుకున్నారు. ఏది ఎవరి ఇష్టం వాళ్ళకి అనుకోండి, మనకు కాదు అవసరం లేదు, అట్లా అనుకోవడాల్సిన పని లేదు. లేకపోతే అక్కడ ఈడు తక్కువ వాళ్ళ ఈడు మాకు భలే పని చేస్తారు. చేయించుకున్న తర్వాత రూపాయి రేట్లో పెడతారు. నేను ఒకసారి పెద్ద కోటేశ్వరుల ఇంటికి వెళ్ళి అంత్యేష్టి చేసి వచ్చిన తర్వాత పని అది మొత్తం 5-6 సార్లు చేస్తాం కదా యజ్ఞం.
చేస్తే 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇస్తేను నేను అన్నాను, ఏంటమ్మా ఇది 100 రూపాయలు అన్నా. ఆ గోపదేవి గారికి 100 ఇచ్చామన్నా. గోపదేవి గారికి 100 ఇచ్చామన్నారు. గోపదేవి గారు ఎప్పుడాడు? గోపదేవి గారు ఎప్పుడాడు? ఆయన వచ్చి చేసింది 50 సంవత్సరాలు అన్నాడు. 100 ఇచ్చింది. ఆ లెక్క ప్రకారంగా వడ్డీ కట్టియ్యమ్మా నేను. తెలియతున్నా వాళ్ళకి ఏంటంటే తెలియక కాదు, తెలుసు అన్నీ, కానీ ఒకటి స్వభావం అట్లా ఉంటుంది. అదా తప్పమ్మా, అట్లా కాదు, నీకు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఇవ్వండి, లేని వాళ్ళని మేమే అన్నీ తీసుకొచ్చేస్తాం. ఒకటే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు మన పద్ధతిలో కనుక కొంచెం అడిగితే మనందరం కలిసి మనం ఇంకా ఎక్కువ చేద్దాం. వాడు మనం తీసుకెళ్ళాలి. సమాజం అందుకే ఉంది. ప్రియం మాతృని దేవే, ప్రియం రాజస్వ మాతృని, ప్రియం సర్వస్య పశ్చత ఉత్తసూత్రే ఉతాన్నే. బ్రాహ్మణుడు గొప్పవాడు అంటాడు, క్షత్రియుడు గొప్పవాడు అంటాడు, వైశ్యుడు గొప్పవాడు అంటాడు, వాళ్ళతోనే స్నేహం చేస్తాడు. శుద్ధుడి సంగతి ఏంటి? ఆయనకైనా మనం పైకి తీసుకురావాల్సింది. వేదం చెబుతుండేది, ఉతదేవ అవహితం దేవా ఉన్న యథా పునః, ఉతక చక్రం దేవా దేవ యథా పునః అంటున్నారు. కొంతమంది ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళలో కూడా అయ్యా మాకు చెంతున లేదు, స్తోమత లేదు, మీరు విద్వాంసులు, మాకు ఎందుకు ఎలా అంటే మనం తప్పకుండా చెయ్యాలి, మన బాధ్యత అది. మనమే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి చేయాలి మనం. అందుకు ఈ ధర్మ సంస్థ ఉంది. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా మనం ఎన్ని చేసుకున్నప్పుడే ఆ మనస్సు అనేది ఉంది, అది చక్కగా మనకి అనుకూలిస్తుందమ్మా. చిత్రగుప్తుడు కేసలు పడకుండా చూసుకోవాలి. మనం చెయ్యాలి, మంచి పనులు చేసుకుంటూ ఈ ప్రాణశక్తితో దానిని కొంచెంగా రోజు కొద్ది కొద్దిగా మన వైపు తిప్పుకోవాలి. మనసుని నా మాట వింటలేదండి అనుకుంటారు. మాటింటానికి అదేమన్నా దానికి తెలుసు అసలు ఏమన్నా దానికి ఏమైనా జ్ఞానం ఉందా? నేను లేను అంటానికి జ్ఞానం కలాగే నువ్వు అందరూ స్వర్గంలో ఉన్నావు, ఇది బయట ఉంది. బయటికి రావాలంటే దాన్ని నువ్వు వాడుకోవాలి. అది ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా వాడుకోవాలి దాన్ని ఈ ప్రాణాయామ మంత్రంతో చూసుకుని దాన్ని రోజు అనుసంధానం చేసి దాన్ని మన స్వాధీనంలో పెంచుకోవాలి. అప్పుడు మనం కావలసినవన్నీ చేసుకోవడానికి వీలవుతుంది. అట్లా మనస్సుని చేసుకోవాలి. చేసుకుని దానితో ఈ మనస్సుతో పాటు ఏమున్నాయి? మనస్సుతో పాటు ఏమున్నాయి? ఇంద్రియాలు. ఏ ఇంద్రియాలు ఉన్నాయి? మనస్సుతో ఒక జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉంటాయి. ఈ కర్మేంద్రియాలు చేసిన మామూలుగా అందులో మనస్సు చేసే పనులు ఏంటో తెలుసా? మనస్సు మామూలు తెలియదు. మనస్సు ఎప్పుడు కూడా చండాలత్వం చేస్తుంది. పరపురుషుల్ని, పరస్త్రీలని, పరుల సొమ్ము ఏంటి ఇట్లా ఆశ అన్నమాట. అందరికి దోసుకుందాం అని చూద్దాం. దీంట్లో అది ఉందా? మనసులో ఏ ద్రోహం ఉంది? పరులకు ఏదైనా మేలు చేయాల్సిన కీడు చేద్దామని కూడా అనుకుంటున్నాను. నాకన్నా ఇంకొకరు పైకి వెళ్ళకూడదు, నాకన్నా పెద్ద అడుగుతున్నాడు వాడు, వాడిని ఎట్లా కంద పడగొట్టాలి, ఇదే ఆలోచనలు అడ్డుదాన్ని. ఇట్లాంటివి ఆలోచిస్తుంటుంది. ఇవన్నీ ఇట్లాంటివి పోవాలంటే ప్రాణాయామే దహే దోష. అందుకని ప్రాణానికి ఏం ఆలంబనం చేయాలి? ఏతదానందనం శ్రేష్టం, ఏతదానందనం పరం, ఏతదానందనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అందుకని ఆ ఓం అనేటువంటి నామాన్ని దీనికి ఇచ్చి దాంట్లో బాగా రుద్దాలి. దాన్ని రోజు రుద్దాలి, బాగా రుద్దుతూ ఉండాలి. ఘర్షణ చేయాలి. చేస్తే అందులో ఉన్న మట్టి మశానంత పోవాలి బయట. మనం ఒక జన్మ 8 జన్మల్లో చెప్పాం కదా, ఉలూపయాకం, శిశులోపయాకం, చేకిశ్వయాకం, ఎన్నెన్నో జన్మలు ఎత్తి పాలు అని తెచ్చిపెట్టుకున్నాం.
అవన్నీ ఈ కర్మేంద్రియాలు మరీ అటు భలే చేస్తాయి మొదలవుతాయి. ఈ మరి మంచి పని చేయమను. అయం మే హస్తే భగవాన్ అయం మే భగవత్తర అయం మే విశ్వభేషజో శివాభిమర్శన. మంచి మంచి కర్మలు చేసి నేను పుణ్యం సంపాదిస్తానని చాలా కష్టపడి నానా అవస్థలు పడి ఇది పుణ్యం సంపాదిద్దామని కష్టపడతంటే ఇదంట డబ్బా నువ్వు చూడలేదుగా అని ఇచ్చేస్తాం. దీనికి కనపడితే ఇది ఊరుకు, ఈ శక్తి కనపడింది అనుకో, ఇది చేసిన పని ఇది ఊరుకు. అందుకనే మూడో కంటికి తెలియకుండా ఇచ్చాడట ఏదంటారు. కుడి చేతితో ఇచ్చి తెలియకుండా ఇచ్చాడట అంటారు. అదంటే అసలైంది. ఎందుకని వాడు నిష్కామగా అక్కడ తీసుకోవడం పడతాం. అంతేగాని ఆదేశానికి ఇచ్చాను ఎక్కడ వేసాడు నా పేరు అని ఇక వచ్చిన కాడి నుంచి పైన మాకైతే వాడి బండలు కొడితే ఉండాడతాడు. ఎక్కడ ఖాళీ లేదండి అంటే బండల మీద ఇవ్వయ్యా, అది రోడ్డు తొక్కినా పర్వాలేదు అంటాడు. అంటే మన వ్యసనం అట్టుంది. మనం చేసే పనుల్లోనే మనకి ఇట్లా ఉన్నాయి, మన అభిప్రాయాలు ఇట్లా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందని లేనిపోయింది కర్మబంధనం తెచ్చుకుంటున్నారు. మంచి పని ఇచ్చేసే, చెడ్డ పని మొహమాటం లేదు, నేను ఇవ్వనని చెప్పాను. విరోధం అవుతాం. అందుకని అది కూడా పెన్షన్ అని చెప్పుకున్నా మామూలుగా అయ్యా నా పరిస్థితి బాగాలేదు అని చెప్పాను. తప్పుకోండి ఏదో ఒక రకం. అర్థనాశం, మనస్తాపం, గృహే దుర్చరిత అని అవమానించిన మతిమాన ప్రకాశేతు. కొన్ని విషయాలు బయటికి చెప్పాల్సి వస్తుంది, కొన్ని విషయాలు చెప్పకూడదు. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా యాచించడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏమని చేయాలి? మహానుభావ నమస్తే మోఢస్య పంచచిహ్నాన్ని గర్వో దుర్వచనం హఠీచైవ విషాదీచ పరోక్తం నైవ మన్యతే. కోపదారులు ఉంటారు, వాళ్ళకి నమస్తే మహానుభావ అనాలంట. ఇక లేకపోతే వాడు అడుక్కోడు పెట్టినట్టు. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలంట. మరి అదేనండి, ఒక పండితుడు అంటే ఇన్ని తెలిసి ఇన్ని చేసి ఇన్ని చేస్తేనే చెప్పరు. అందరినీ సమన్వయం చేసుకుపోవాలంటే ఇదే చెప్పరు. ఇట్లా రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తన కలిగిన వాళ్ళు నొప్పించక తానొప్పక తప్పించుక తిరుగువాడు అన్నట్టు ఉండాలి. ఎక్కడికక్కడ చక్కగా అంటుంటారు, ప్రతివాడికి అంటుంటారు. కానీ మనం చేసేదేదో జాగ్రత్త చేసుకోవాలి. ఇట్లా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. ఇది మన పరిస్థితి అన్నమాట. ధర్మాత్ముడికి ఎన్ని బాధలండి, ధర్మాత్ముడికి అన్ని బాధలే. చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు, ఏమి అనకూడదు. ఏం చేస్తున్నా ఊరుకోవాలి. అహంకారులు ఏం చేస్తాం, మనమే తగ్గి ఉండాలి. అందుకని ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే చాలా చాలా బాధలు ఉన్నాయి. ఇవన్నీ మనం అనుభవించాలి తప్పదు. అట్లాగా మనస్సుని శుద్ధపరచుకోవటానికి మనలో మనస్సుకు ఉండేటువంటి చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, పరుల ద్రవ్యం ఎక్కడ దొరుకుతుందని దేవుడు ఆడుకుంటున్నారు. దీన్ని మొదనష్టం చెయ్యాలి. కానీ అసలు భగవంతుడు ఎందుకనంటే మనకు అనేక జన్మలు ఎత్తెత్తి పాలు పెట్టుకుని వచ్చింది. ఇది అర్ధరాత్రి పెళ్ళి, నిశరాత్రి, సూర్యదర్శనం అని స్పష్టంగా ఉంది. ఈ దరిద్రుడు ఊరుకోవాలని అరుణోదయం గురించి చెప్పమంటున్నారు. అంతేగాని చూపించాల్సిన సూర్యదర్శనం ఎదురుగా నుంచో పెట్టి తచ్చక్షు దేవహితం పురస్తా శుక్రముచ్చరతం చెప్పించండి. అలా నిన్ను పుట్టించింది ఇదేరా, నిన్ను పోషిస్తుంది కూడా అదేనా రోజు అని వాళ్ళకి ఉపదేశం చెయ్యండి. అసలు పగల పెళ్ళిళ్ళు ఉంటాయి కానీ రేతులండి. తెలంగాణలో చాలా వరకు నేను చూస్తున్నాను పగల పెళ్ళిళ్ళు ఉంటాయి. మా దరిద్రులు అయితే అబ్బో అసలు పగల పెళ్ళి కుదిరినాడే తీసేయవయ్యా. ఒక 10 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి లైటింగ్ అన్నీ వీటికి అలవాటు పడిపోయి ఎక్కడ పడితే అయ్యే దేవుడిని చూడాలన్నా అక్కడ అది లేకపోతే ఎవరు పోరు అక్కడికి. అందుకని లైటింగ్ ఈ ప్రతి చోట ఇవి డబ్బులన్నీ వృధా. మంచి పనికి 5 పైసలు ఖర్చు పెట్టారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో మనకే తెలియదు. ఈ పిల్లలు కూడా అట్లాగే తయారయ్యారు. వాళ్ళ పక్క దేశాలు అంటే నాకు బ్రహ్మాండ రైతులు పెట్టారు, నా పెళ్లి పెట్టి చేస్తావా అని అంటారు. పక్కన పెళ్ళా అంటున్నారు. ఇవన్నీ
ఆలోచించండి. ధర్మానికి విరుద్ధంగా చెయ్యద్దు. వృధాగా డబ్బు ఖర్చు పెడితే తిరిగి రాదండి. మళ్ళీ మనకు మంచి పనికి ఖర్చు పెట్టండి. ముబ్బడిగా మంచి పనికి ఇస్తే ముబ్బడిగా పెరిగి వడ్డీతో సహా మనకు వస్తాయి. అధర్మంగా ఎక్కడ మనం సంపాదించినా, అధర్మాత్మని పనులకు ఇచ్చినా అది మనం చుట్టుకుంటుంది. పాపి లక్ష్మి గుర్తుపెట్టుకోవాలి. రోజు మనకు పాపి లక్ష్మి లేని, రోజు పొద్దున్న దగ్గర సాయంత్రం వరకు మన ఇంటికి వచ్చే పాపానికి సంబంధించిన లక్ష్మి లేని. మీ తోట రోజు చేసేది పాప లక్ష్మి లేని. సైకిల్ మీద అయితే ఇసిరేస్తాడు ఇంట్లో. ఇక ఆయనకి అది చూసిన దాకా అసలు ఏది ఆగదు. అది చూడండి ఏది ఇక లోపం కనపడతాయి. ఎందుకట విషయాలు ఎందుకండి అంత అవసరం? కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దానికోసం అంత ఎరగబడాల్సినంత పని లేదు. పొద్దుగూకులు అదే. ఇక టీవీలు వచ్చినాయి, అవి కొంచెం చూపాలి. ఎన్ని విజ్ఞానాలకు సంబంధించి అని చూడాలి. అంత డీప్గా అవసరం లేదు. అలాగే ఫ్రిడ్జులు, లేకపోతే ఇంకోటి అన్నీ ఇంట్లో అన్ని పాపి లక్ష్మి. అల్యూమినియం బొచ్చెలు మన ఖైదీని చంపడానికి బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించిన పాత్రలు అయ్యే స్లో పాయిజన్ అన్నమాట. రోజు అందరూ అన్నం వండి పెడితే కొద్ది రోజులు వస్తారు. అందుకని మన వాళ్ళని తెలియకుండా అట్లా చేసి చంపారు. ఆ బొచ్చలు తీసుకొచ్చింది వాళ్ళే. ఇట్లా అన్నిటిలోనూ మనం చేసుకున్న పొరపాట్లు. అందుకని మనసు శుద్ధంగా ఉండాలంటే ఎన్నెన్నో విషయాలను మనం విషయాలు దానికి ఇవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఏవైతే మనని ఆ మనస్సుకి ఉత్సాహం లేకుండా అధమస్తంలో చేస్తాయో ఆ విషయాలకు వాటిని దూరంగా ఉంచండి. తర్వాత నిద్ర. తర్వాత అందులో ఏమున్నాయి? ఈ మనస్సుతో పాటు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. ఇది మీకు తెలుసు కదా. అందులోనే ఒకటి ఏ అవయవంతోనన్నా పని చేయండి. వీటికన్నా కూడా మనసుతో తప్పు చేస్తే ఎక్కువ పాపం. ఏంటి? మనసుతో ఎక్కువ పాపం ఎంత పాపం అని చేయని మనసుతో పాపం చేస్తే ఎక్కువ ఫలం ఉంటుంది మనకి. ఏది? చెడ్డ ఫలం ఉంటుంది. ఎందుకని చెప్పండి? ఎందుకని? మనసుతో తప్పు చేస్తే ఎక్కువ పాప ఫలం ఉంటుంది. తెలిసి తీయటం కాదు. మళ్ళీ రేపు వచ్చేది అదేగా నీకు వచ్చే జన్మలో కూడా. ఇప్పుడు తప్పుగా అలవాటు చేసేవాడు దాన్ని. మళ్ళీ వచ్చి ఏ జన్మ వచ్చినా మళ్ళీ నీ అమ్మతో వచ్చేది అదే కదా. నేను అది వదిలిపెట్టదు కదా. అంటే ఆ జన్మ కూడా నువ్వు పొదుపు చేసుకున్నావు అన్నమాట. ఇందులో వచ్చే జన్మ కూడా ఇందులో దాచుకున్నావు. ఎంత ప్రమాదం అండి! అంత ప్రమాదం. అదే మనసు మనసు ఒకసారి లింక్ అయిన తర్వాత మనం వదిలిపెట్టాలి. అదే మనసు వస్తుంది. ఇప్పుడు సాధన చేసి పరమాత్మను సంపాదించడానికి కావాల్సిన మంచి కర్మలన్నీ చేస్తే అది వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? చిన్న చిన్న పనులు చేస్తేనే మనకు మోక్షం. అలవాటు. అందుకనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది అందుకే. అదే మనసు మళ్ళీ మనం పెట్టవచ్చు. అందుకని మనస్సుతో చేసినవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మంచి సంస్కారాలు దానిలో ఉద్భవింపజేయండి. వచ్చే జన్మలోనైనా సరే, ఇప్పుడు పూర్తి కాలేదని మాత్రం అనుకోవద్దు. తిరిగి మళ్ళీ మనం అంటే వస్తుంది కాబట్టి తప్పకుండా దాన్ని తొందరగా సంపాదించగలుగుతాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనమే. విజ్ఞానమయ కోశం అంటే ఏముండయి అందులో? అమ్మలో చెప్పు. విజ్ఞానమయ కోశంలో అదే అందులో ఉండే భాగాలు ఏంటంటే చిత్తం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అందులో ఏముంటుంది? చిత్తం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అంటే వివేకం ఉంటుంది, ఆలోచించే వివేకం ఉంటుంది, బుద్ధి ఉంటుంది.
అంటే ఈ రెండు దేనికి సంబంధించినవి? జ్ఞానానికి సంబంధించిన, జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. జ్ఞానేంద్రియాలు అయ్యి చెప్పవద్దు మాట్లాడి శ్రోత్రము, త్వకు త్వక్కు, ఇది వరుసమే కదా, మనకు అది మర్చిపోతే ఎట్లా? ఇటు వరుసనే. మొదటిదే కఠినం, మొదట ఆకాశం కదా, ఆకాశం యొక్క అదే కదా శబ్దము, అది చెవు కదా. ఇట్లా వరుసనే ప్రతి కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, విజ్ఞానమయ కోశం. అందుకని విజ్ఞానమయ కోశంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి వచ్చే జన్మప్పుడు ఏమవుతాయి అని మీరు చూసిన సన్నివేశాలన్నీ ఇట్లాంటిది ఎవడో పోతాడు దారిపోతున్నాడు, ఇన్ని వదిలిపెట్టండి. ఎవరో మంత్రం చదువుతున్నాడు, తెలియని వచ్చేస్తాడు. ఎక్కడో సినిమా కోసం చూశాడు, ఆడ ఇంకేంటో తెలిసి చూస్తాడు బాబు. ఇట్లా మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో విజ్ఞానమయ కోశంలో నుంచి వస్తున్నాయి బయటికి. వాడి సొంతం కాదు, అప్పటికప్పుడు వచ్చినవి కాదు, మనం అంతకుముందు నేర్పునియే ఇందులో ఉన్నాయి. ఇక తర్వాత చివరిది ఆనందమయ కోశం. అంటే ఆనందం ఎప్పుడు అనిపిస్తున్నాం మనం? గాఢ నిద్రప్పుడు కదా. అప్పుడు ఏముంటుంది అక్కడ? సూక్ష్మ ప్రకృతి లయమై ఉంటుంది. అందుకని తక్కువ ఎక్కువ, తక్కువ ఆనందము ఎక్కువ ఆనందం, ఇట్లాంటి న్యూనాధికములకు సంబంధించినవి ఇవన్నీ కలిసి అందులో. అది ప్రకృతి. ఇది సూక్ష్మ ప్రకృతికి సంబంధించి సూక్ష్మ శరీరం అని కూడా అనొచ్చు దాన్ని. సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి? సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు ఉంటాయి కదా. కర్మేంద్రియాలు ఉండవు అక్కడ. ప్రాణాలు, పంచ ప్రాణాలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియ సూక్ష్మభూతాలు, పంచ సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, 17 తత్వాలు. ఇది సూక్ష్మ శరీరం. ఈ శరీరాలన్నిటిలోనూ మనం తెలుసుకుని మన కాంతిని వాటందు ప్రవేశింపజేసి వాటిని నువ్వు స్వాధీనం చేసుకుని ఇట్లా కనుక రాగలిగితే నీకు ఇక నీ తేజస్సు ప్రకాశిస్తుంది. వీటన్నిటిని ఛేదించుకుంటూ రావాలి. అందుకని దయచేసి ఇవన్నీ కొంచెంగా ప్రయత్నం చెయ్యండి. రాలేదని మాత్రం అనుకోకండి. మనమేం చెడ్డ పనులు చెయ్యమండి. అసలు మనకెందుకు భయమో నాకు అర్థం కావట్లేదు. దేవుడంటే భయం ఎక్కువ పడుతున్నారు, తప్పు. దేవుడంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకు? మనం ఏం తప్పు చేస్తున్నాం? ఏమండి, ఏం తప్పు చేస్తున్నామండి? తింటున్నాం, నలుగురు పెడుతున్నాం, చదువుతున్నాం, నలుగురు చదువుతున్నాం. ఇంకా తప్పులేమండి? మనం చేసే తప్పులేంటి? మన దేశంలో మనకి ఒక భార్య, ఒక భర్త, బిడ్డలు, ప్రేమ, ఇంకేం కావాలి మనకి? ఆప్యాయమానాక ప్రజయాధనైన మనం ఆయుష్ను పెంచేది కూడా ఇదే కదా. ఇహ వస్తం మా వ్యవస్థం విశ్వమాయుర్వశ్రుతాం క్రీడంతై పుత్రై నప్తు వీరు మోదమానం స్వగృహే. నీ ఇంట్లో ఉండే మనవాళ్ళతో ఆడుకుంటూ హ్యాపీగా పీటు తిరుగుతూ భగవంతుడి యందు భక్తి విశేషాలతో చక్కగా ఆయన్ని ఆహ్వానించు. ఆయన్ని ఆహ్వానించు. శరీరం ముసలైంది, ఆహ్వానించు. వాడెందుకు మృత్యు ఎందుకు ఇచ్చాడు మనకి? ఎందుకు ఇచ్చాడు? అది కాదు, ఈ బాధలు పోతాయి. అది అందుకని మృత్యు సుఖము. మృత్యు అనేది ఆహ్వానించుకోవాలి. ఒక సమయం వచ్చినప్పుడు ఆహ్వానించుకుని ఆ సుఖాన్ని మనం పొందాలి తర్వాత. అందుకని మృత్యు అంటే భయపడవద్దు. అది వస్తుంది హ్యాపీగా ఎదురుగా అనేటువంటి దాకా మనం దినచర్య ఉండాలి. నమస్తే. అంతిమ సూత్రం
రిజల్ట్ అన్నమాట. మానవుడు సాధించవలసినటువంటి విషయాలు ఈరోజు మనకు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు చాలా ఈ శ్రావణ వేద సప్తాహ కార్యక్రమంలో మనం పండితుల వారితో ఈ జ్ఞానాన్ని ఆర్జించడం వారికి చాలా చాలా కృతజ్ఞత అభినందనలు. బంధువులారా, రేపు ఉదయకాలము 8 గంటలకు యజ్ఞం ప్రారంభించబడుతుంది. సాయంకాల కార్యక్రమం ఉండదు, పూర్ణావతి ఉంటుంది. కనుక ఎందరైతే ఈ వారం రోజుల నుంచి యజ్ఞ యజమానులు కూర్చున్నటువంటి వారు సకాలానికి అందరు వచ్చి పూర్ణావతిలో తన ఆవుతిని సమర్పించాలి. అప్పుడే అది మనము యజుర్వేద పారాయణ యజ్ఞం సంపూర్ణమవుతుంది. ఇక్కడ అందరూ జంటలుగా వచ్చి ఎందరైతే పాల్గొన్నారో వాళ్ళకి తప్పనిసరిగా దాంట్లో పాల్గొనాలి, సకాలానికి కూడా రావాలి. అలాగే ఈ వారం రోజుకి మనము వారి ద్వారా అందించినటువంటి జ్ఞానాన్ని ఎప్పటికీ గట్టిగా దాన్ని అమలు చేస్తూ వారిని కూడా మనము సత్కరించుకోవాల్సి ఉంటుంది. కనుక మీ అందరూ సమక్షంలో వారికి సత్కారం ఉంటుంది. అందుగురించి బంధువులందరూ సకాలానికి రావాల్సిందిగా మనవి. కొన్ని సూచనలు. మొదలు యజ్ఞం సమయం అయిన తర్వాత అల్పాహారం ఇంకానే ఉంటుంది, అల్పాహారం. కాబట్టి సమయానికి వచ్చే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం అయితే అందరికీ తీసి భోజనం ఉంటుంది. కాబట్టి అయితే ఈ కార్యక్రమం వారం సాగుతున్నది అందరి యొక్క దానదాతల యొక్క కృషి వల్ల జరుగుతుంది. ఈ దానదాతలు ఎవరైతే ఇచ్చారో దానం ఇచ్చారో వాళ్ళ పేరు చదువుతాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే దానం ఇచ్చే వాళ్ళు ఉంటే మా కార్యదర్శిని కలవండి, లేదా మీకు అజ్ఞాతక వేదన అనుకుంటే ఇక్కడ గల్లం పెట్టి కూడా ఉంది, ఇక్కడ ఇందులో కూడా వేయచ్చు. మీకు తోచినంత చదువుతాను. కట్టే సూర్యప్రకాష్ గారు 2100, చోటి నారాయణ గారు 2011, శ్రీమతి కె సరస్వతి చంద్రయ్య 1000 రూపాయలు, తిరుమల సావిత్రి గారు 1100, ధనాలకొండి సురేఖ ఆర్య గారు 1100, ధనాలకొండి వెంకటనరసయ్య గారు 2100, ఆచార్య సిద్ధిరాములు గారు 1600, పోతు గణేష్ గారు 3100 మరియు 25 కిలోల బియ్యం, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా గారు 750, ఓం గంగాధర్ గారు 500, ఆటకు విదురా సుదర్శన్ 1100, లింబమ్మ 5000 రూపాయలు, కె రుక్మంతరావు గారు 500, సుగంధం గంగాకిషన్ గారు 21, మల్లికార్జున్ గారు 1100, సహర్ష పటేల్ అశ్విని పటేల్ 5000 రూపాయలు, కె అశోక్ కుమార్ గారు 1051, చిలుక వినాయక్ గారు 2001, సంగేవా ధర్మరాజు గారు 500, కీర్తి సుదర్శన్ గారు 2100, పట్టేవా వైష్ణవి గారు 1100, బియ్యం, రెబ్బా రాజ్ కుమార్ దంపతులు ½ కేజీ అరకిలో ఆవుని, శ్రావణ్ దంపతులు 23 నాడు రాత్రి భోజనము మరియు జిలేబీ కారు తెప్పించారు. నాగ్పూర్ రాజేశ్వరి గారు 1 కిలో ఆవుని, రాసమల్ల రాజలింగం గారు 20 కిలోల బియ్యం. ఈ విధంగా వారు తోచిన విధంగా ధాన్యం ఇచ్చారు, ధనములు ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా ధాన్యం ఇవ్వచ్చు, ధనములు ఇవ్వచ్చు. ఆ విధంగా మా సెక్రటరీ గారు ఇక్కడ ఉంటారు, మీరు రాసి లేదా రాష్ట్రంగా జరిగితే శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. जो बोले सो अभय. महर्षि स्वामी दयानंद सरस्वती की, गुरु गिरिजानंद की, स्वामी सिद्धानंद की, भारत माता की, गो माता की, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की, योगीराज श्री कृष्ण भगवान की, आर्य समाज, वेद की ज्योति, ओम का झंडा